ఇప్పుడంటే ట్రంప్ పదే పదే ఒక మాట చెబుతున్నారు. అమెరికా అమెరికన్ల కోసమే అంటున్నారు. ఆయన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కూడా అదే మాట చెప్పారు. వలసదారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. నిజానికి యుఎస్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో కూడా ఈ దేశభక్తి ఫ్యాక్టరే ఎక్కువగా పనిచేసింది. ఎన్నికల్లో గెలవడం కోసం జాతీయవాదం ఎత్తుకున్న ట్రంప్కే ప్రజలు పట్టం కట్టారు. అయితే అసలు ట్రంప్ కూడా వలసదారుడే అని మీకు తెలుసా? ట్రంప్ ఒక్కరే కాదు, అమెరికాలో నివసిస్తున్న 98.7% మంది అసలు నేటివ్ అమెరికన్సే కాదు. ఏంటి, నమ్మడం లేదా? మరి అసలు సిసలైన అమెరికన్స్ ఎవరని ఆలోచిస్తున్నారా? అయితే ఓసారి ఫ్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే. 400 ఏళ్ల క్రితం అమెరికా గడ్డపై నెత్తుటి ప్రవాహాన్ని పారించిన యూరోపియన్ సామ్రాజ్యవాదం గురించి తెలుసుకోవాల్సిందే. పర్వతాలు, అడవులు, నదులతో నిండిన ప్రకృతి స్వర్గం అమెరికా. అయితే ఈ పచ్చని అందాల వెనుక ఎరుపెక్కిన రక్త చరిత్ర ఉంది. 16వ శతాబ్దానికి ముందు అమెరికాలో 600కు పైగా ఆదివాసీ తెగలు నివసించేవి. ప్రతి తెగకు వారి ప్రత్యేక సంస్కృతి, భాష, జీవన విధానం ఉండేది. వారు ప్రకృతితో మమేకమై జీవించేవారు. భూమి పరిరక్షణ కోసం ప్రత్యేక పద్ధతులు పాటించేవారు. వేట, పంట సాగు, నీటిపారుదల వంటి విధానాలు ప్రతి తెగలో కనిపించేవి. ఒక్క మాటలో చెప్పాలంటే వారి జీవన విధానం ఎంతో ఆహ్లాదకరమైనది, ఎంతో ఆనందకరమైనది కూడా. అయితే 17వ శతాబ్దం ప్రారంభంలో యూరోపియన్ వలసదారులు అమెరికాలోకి ప్రవేశించిన తరువాత సీన్ మొత్తం మారిపోయింది. వచ్చి రావడంతోనే వలసదారులు వ్యాధులను తీసుకొచ్చారు. స్మాల్ పాక్స్, మిజల్స్, ఇన్ఫ్లుయెంజా లాంటి వ్యాధులతో అక్కడి ఆదివాసీ జాతుల ప్రజలు విలవిలలాడిపోయారు.